భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లె సదానంద మంగళవారం పెద్దపల్లి ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు. మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాల్లో బీజేపీ 3, బీఆర్ఎస్ 2 ఇవ్వగా కాంగ్రెస్ ఒకరికి కూడా మాదిగలకు టికెట్ కేటాయించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మాదిగ బిడ్డలను అవమానించడమే అని పేర్కొన్నారు. కొంతమంది దళిత నాయకులు కాంగ్రెస్ పార్టీతో లూలిచిపడి మాదిగ జాతికి తీరని ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. జాతీయ స్థాయిలో మందకృష్ణ మాదిగ బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ప్రచారం చేస్తున్నారని, వారి బాటలోనే మాదిగ సోదరులు నడవాల్సిన అవసరం ఉందని సదానంద పిలుపునిచ్చారు. జనతా పార్టీ దళిత మోర్చా పక్షాన కొంతమంది దళిత సంఘాల నాయకులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మాదిగ జాతి నాయకులు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి మాదిగలందరూ కాంగ్రెస్ పార్టీకే సపోర్ట్ చేస్తాము అనే విధంగా చెప్తూ ఉన్నారు. దయచేసి పెద్దలారా, మన కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 4 రిజర్వ్ ఎమ్మెల్యేతో 3 ఎంపీ స్థానాల్లో 4 రిజర్వ్ స్థానాల్లో ఒక్క అభ్యర్థిని కూడా కాంగ్రెస్ పార్టీ మాదిగ బిడ్డకు ఇవ్వలేదు. గతంలో కూడా పెద్దపల్లి పార్లమెంట్లో మాదిగ బిడ్డకు ఏ పార్టీ అయినా మాకు ఎంపీ టికెట్ ఇవ్వాలని చెప్పేసి చాలా పెద్ద పెద్ద నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది. అందులో భాగంగా మిగతా కాంగ్రెస్ పార్టీ మాత్రమే మాదిగలకు ఇవ్వలేదు. టీఆర్ఎస్ పార్టీ కొంత 2 ఇచ్చింది, బీజేపీ పార్టీ 3 మాదిగలకు ఇచ్చింది, 1 నేతగాని సామాజిక వర్గానికి ఇచ్చింది. దళిత సామాజిక వర్గంలో ఉన్నటువంటి ఉపకులమైనటువంటి నేతగాని సామాజిక వర్గంకు చెందినటువంటి గోమాస శ్రీనివాస్ గారిని వారికి ఓటేసి గెలిపించాల్సిందిగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము పెద్దపల్లి పార్లమెంటు ప్రజలకు అప్పీల్ చేస్తూ ఉన్నాము. ఫిర్ ఏక్బా మోడీ అనే నినాదంతో మేము గ్రామాలలో తిరుగుతున్నాము. అదేవిధంగా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ గారు ఎంఆర్పిఎస్ సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తూ ఉంది. ఈ పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి పార్లమెంట్ కమిటీలో ఉన్నటువంటి అన్ని గ్రామాలలో ఎంఆర్పిఎస్ కమిటీ ఉంది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి దళిత మోర్చా కమిటీలు కూడా ఉన్నాయి. మేమందరం దళిత మాదిగ బిడ్డలం కాబట్టి అన్ని గ్రామాలలో తిరుగుతూ మేము మాదిగ బిడ్డలందరూ ఈసారి భాజపాకు ఓటేయాలనే కృషినీత్యంతో మాదిగలు ఉన్నారు. దయచేసి మాదిగలు ఉన్నటువంటి ఏదైతే సంఘాలలో ఉన్నటువంటి నాయకులు మనకు రాబోయే రోజు మంచి రోజులు వచ్చినాయి, వర్గీకరణ కాబోతుంది. కాబట్టి ఈ 30 ఏళ్ళ శ్రమ ఈయన నరేంద్ర మోడీ గారి అధికారం వచ్చిన వెంటనే వర్గీకరణ అవుతుంది. కాబట్టి మన అన్ని పార్టీలలో ఉన్నటువంటి మాదిగ సోదరులు అందరూ మీ పార్టీలలో ఉండొచ్చు, కానీ ఓటు మాత్రం భారతీయ జనతా పార్టీకి వేపియాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. అదేవిధంగా పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఈ 2-3 రోజులలో దాదాపు ఒక 2000 మంది దళిత సోదరులతోటి మాదిగ సోదరులతోటి మేము ఇక్కడ ఒక సదస్సు నిర్వహించుకోబోతున్నాము. అదేవిధంగా వివేక్ వెంకటస్వామి కుటుంబ పాలన కొనసాగిస్తూ ఉన్నాడు. వాళ్ళు ఎవరైతే గత 30 ఏళ్ళ నుంచి వివేక్ వెంకటస్వామి ఫ్యామిలీ మాత్రమే ఇక్కడ ఎంపీగా పోటీ చేస్తూ ఉన్నారు, గెలుస్తూ ఉన్నారు. మరి పెద్దపల్లి పార్లమెంట్ లోపల వివేక్ వెంకటస్వామి కుటుంబం ఏమీ అభివృద్ధి చేసిందో చెప్పాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ ఒక కుటుంబ పార్టీ, ఒకే కుటుంబానికి 3 టికెట్లు ఇచ్చిందంటే ప్రజలు గమనించి ఈసారి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ గారికి కమలం పువ్వు గుర్తుకు ఓటేయాలని చెప్పేసి మేము ప్రజలను కోరుకుంటున్నాము. అదేవిధంగా పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ప్రతి మాదిగ బిడ్డను ఇప్పటికే కలిసినాము. మరొకసారి కలిసి ఈసారి దేశంలో నరేంద్ర మోడీ రావాలనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఈ రాబోయే 13వ తారీఖు రోజు మా మాదిగ బిడ్డలందరూ మరియు అలాగే పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రజలందరూ భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.